హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈరోజు వీడియోలో నేనైతే కొన్ని పదాలను చెప్పడం జరిగింది. మన ఛానల్లో మొత్తం కూడా అరబీ వీడియోసే ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మీకు ఉపయోగపడితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా, గల్ఫ్కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉన్నా వాళ్ళకి తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. నా పేరు, దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఇస్మీ ఇస్మీ అని అంటారు. ఇస్మీ అంటే నా పేరు అని అర్థం. అంతేగాని అనా ఇస్మా అని ఎప్పుడు కూడా చెప్పకండి. ఇస్మీ అంటే నా పేరు. నా పేరు రాము అంటే ఇస్మీ రాము. నా పేరు రాజు అంటే ఇస్మీ రాజు. నా పేరు కోమల అంటే ఇస్మీ కోమల. నా పేరు అరుణ అంటే ఇస్మీ అరుణ. ఇలాగ చెప్పాలి. ఇస్మీ అంటే నా పేరు అని అర్థం. ఒకవేళ నీ పేరేంటి అని అడగాలంటే షును ఇస్మక్, షును ఇస్మక్ అని మగవారికి, షును ఇస్మిచ్ అని ఆడవారికి అడుగుతారు అరబీ భాషలో. కువైట్లో ఎక్కువగా కూడా వాడుకలో మగవారికి ఎప్పుడు కూడా కా సౌండ్ అనేది లాస్ట్లో వస్తుంది, చా సౌండ్ అనేది ఆడవారికి లాస్ట్లో వస్తుంది. షును ఇస్మక్ అని మగవారిని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఇస్మీ రాజు, ఇస్మీ అశోక్, ఇస్మీ ఆలీ, ఇలాగా మీ పేరు ఏదైతే అది చెప్పాల్సి ఉంటుంది. ఆడవారికైతే షును ఇస్మిచ్, షును ఇస్మిచ్ అంటే ఇస్మీ కోమల లేదా ఇస్మీ అరుణ లేదా ఇస్మీ మేరీ, ఇలాగా మీ పేరు ఏదైతే అది చెప్పాల్సి ఉంటుంది. అలాగే వయస్సు, నా వయస్సు అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఉమ్రీ, ఉమ్రీ అని అంటారు. ఉమ్రీ అంటే నా వయస్సు అని అర్థం. అంతేగాని అనా ఉమ్రీ అని ఎప్పుడు కూడా చెప్పొద్దు. అనా ఉమ్రీ, అనా అంటే నేను, ఉమ్రీ అంటే వయస్సు, నేను వయస్సు అని వస్తుంది. ఎప్పుడు కూడా అనా యాడ్ చేయకండి. ఉమ్రీ అంటే నా వయస్సు. ఉమ్రీ తలాతీన్ అంటే నా వయసు 30 సంవత్సరాలు అని అర్థం. ఉమ్రీ అర్బయీన్ అంటే నా వయస్సు 40 సంవత్సరాలు అని అర్థం వస్తుంది. ఉమ్రీ అష్రీన్ అంటే నా వయసు 20 సంవత్సరాలు అని అర్థం. ఒకవేళ మీ వయస్సు 35 సంవత్సరాలు అనుకోండి, ఉమ్రీ కంసవ తలాతీన్, ఉమ్రీ కంసవ తలాతీన్ అంటే నా వయస్సు 35 సంవత్సరాలు. ఇలాగా మీ వయస్సు ఎంత అయితే అక్కడ ఆ నెంబర్ చెప్తే సరిపోతుంది. ఉమ్రీ అని చెప్పాలి నా వయస్సు అని చెప్పడానికి. ఒకవేళ నీ వయస్సు ఎంత అని మనం మగవారిని ఎలా అడగాలంటే కమ్ ఉమ్రక్ అని మగవారికి, కమ్ ఉమ్రిచ్ అని ఆడవారికి అడుగుతారు. నేను మీకు ముందు చెప్పిన విధంగా మగవారికి ఎప్పుడు కూడా కా సౌండ్ వస్తుంది లాస్ట్లో, ఆడవారికి ఎప్పుడు కూడా చా సౌండ్ వస్తుంది చివర్లో. కాబట్టి కమ్ ఉమ్రక్ అని మగవారికి, కమ్ ఉమ్రిచ్ అని ఆడవారికి అడుగుతారు నీ వయస్సు ఎంత అని అడగడానికి. వాళ్ళలా అడిగినప్పుడు ఉమ్రీ తలాతీన్ లేదా ఉమ్రీ అర్బయీన్, మీ వయస్సు ఎంత అయితే అక్కడ ఆ నెంబర్ చెప్పండి. మీ వయసు ఒకవేళ 25 సంవత్సరాలు అనుకోండి, ఉమ్రీ కంసవ అష్రీన్ అని చెప్తే సరిపోతుంది. అలాగే కుటుంబం, ఫ్యామిలీ, కుటుంబంని అరబిక్లో ఐలా, ఐలా అని అంటారు. ఐలా అంటే కుటుంబం, ఫ్యామిలీ అని అర్థం. మాది చిన్న కుటుంబం అని చెప్పాలంటే ఐలా సగీరా, ఐలా సగీరా అంటే చిన్న కుటుంబం అని అర్థం వస్తుంది. ఒకవేళ పెద్ద కుటుంబం అని చెప్పాలనుకోండి ఐలా కబీరా, ఐలా కబీరా అంటే పెద్ద కుటుంబం అని అర్థం. ఫ్యామిలీ, కుటుంబం, దీన్ని అరబిక్లో ఐలా అని అంటారు. ఐలా అంటే కుటుంబం అని అర్థం. అలాగే నీకెంతమంది పిల్లలు, దీన్ని మగవారికి ఎలా అడుగుతారు అలాగే ఆడవారికి ఎలా అడుగుతారో చూద్దాం. ముందుగా మగవారికి నీకెంతమంది పిల్లలు అని అడగాలంటే కమ్ యాహల్ ఇందక్, కమ్ యాహల్ ఇందక్ అంటే నీకు ఎంతమంది పిల్లలు అని అర్థం వస్తుంది. అదే ఆడవారికి కమ్ యాహల్ ఇందిచ్, కమ్ యాహల్ ఇందిచ్ అంటే నీకు ఎంతమంది పిల్లలు అని అర్థం. ఇక్కడ ఎంది అంటే నాకు ఉన్నారు, నా దగ్గర ఉన్నారు, ఇలాంటి అర్థం అయితే వస్తుంది. పిల్లలని యాహల్ అంటారు, అత్ఫాల్ అంటారు, ఔలాద్ అని కూడా అంటారు. 3 విధాలుగా చెప్తారు. కమ్ యాహల్ ఇందక్ లేదా కమ్ ఔలాద్ ఎందక్, ఇలాగా యాహల్, ఔలాద్, అత్ఫాల్ ఈ 3 కూడా పిల్లలు అనే అర్థమైతే వస్తుంది. మీరున్న దగ్గర ఏ పదాన్ని వాడితే మీరు ఆ దాన్నే వాడొచ్చు. యాహల్, అత్ఫాల్, ఔలాద్ ఇవి 3 కూడా పిల్లలు అనడానికి ఒకే అర్థం వస్తుంది. నాకు 2 పిల్లలు అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఎంది ఇత్నేన్ యహాల్, ఎంది ఇత్నేన్ యహాల్ అని అంటారు. అంటే నా దగ్గర 2 పిల్లలు ఉన్నారు లేదా నాకు 2 పిల్లలు ఉన్నారు అని అర్థం. నాకు 3 పిల్లలు ఉన్నారు అని చెప్పాలంటే ఇంది తలాతా యాహాల్, ఇంది తలాతా యాహల్ అని అంటారు. ఇక్కడ పిల్లలని యాహల్ అంటారు, అత్ఫాల్ అంటారు, ఔలాద్ అంటారు, అయాల్ అని కూడా అంటారు. మీరున్న చోట ఏ విధంగా పలికితే మీరు అదే విధంగా పలకండి. 2 అని చెప్పడానికి ఇత్నైన్ అని చెప్పాలి, 3 అని చెప్పడానికి తలాతా అని చెప్పాలి, 4 అంటే అర్బా అని చెప్పాలి, 5 అంటే ఖంసా అని చెప్పాలి.
అలాగే పెద్దది అని చెప్పడానికి కబీర్ అని అంటారు. చిన్నది అని చెప్పడానికి సగీర్ అని అంటారు అరబీ భాషలో. నా ఇల్లు పెద్దది అని చెప్పాలంటే బేతి కబీరా అని చెప్తారు. నా ఇల్లు చిన్నది అని చెప్పాలంటే బేతి సగీరా అని అంటారు. అనా బేతి అని అనొద్దు. అనా అంటే నేను, బేత్ అంటే ఇల్లు. నేను ఇల్లు అని వస్తుంది. ఎప్పుడు కూడా అనా బేత్ అని అనొద్దు. బేతి అంటే నా ఇల్లు. ఇస్మి అంటే నా పేరు. ఈ విధంగా చెప్పాలి. బేతి కబీరా నా ఇల్లు పెద్దది అని అర్థం. బేతి సగీరా అంటే నా ఇల్లు చిన్నది అని అర్థం. అందమైన బ్యూటిఫుల్ అని చెప్పడానికి మగవారికైతే జమీల్ అని అంటారు. ఆడవారికి జమీలా అని అంటారు. అలాగే అందవిహీనమైన అంటే అగ్లీగా ఉండడం, వీళ్ళని మగవారికైతే షీన్ అని అంటారు. ఆడవారికి షీనా అని అంటారు. జమీల్ అని మగవారికి జమీలా అని ఆడవారికి చెప్తారు. బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ అని చెప్పడానికి. అగ్లీ అని చెప్పడానికి షీన్ అని మగవారికి షీనా అని ఆడవారికి అయితే చెప్తారు. స్వార్థమైన లేదా స్వార్థపరుడు అంటే సెల్ఫిష్గా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని అనానీ అని అంటారు. సెల్ఫిష్గా స్వార్థంగా ఆలోచించే వాళ్ళని, స్వార్థంగా ఉండే వాళ్ళని అనానీ అని అంటారు అరబీ భాషలో. అలాగే సహాయం హెల్ప్ని ముసాదా అని అంటారు. ముసాదా అంటే హెల్ప్ అని అర్థం. అనానీ అంటే స్వార్థపరుడు, స్వార్థంగా ఆలోచించేవాడు, సెల్ఫిష్ అని అర్థం. అలాగే పొడవుగా ఉండడాన్ని అరబిక్లో తవీల్ అని అంటారు. పొట్టిగా ఉండడాన్ని కసీర్ అని అంటారు. పొడవుని తవీల్ అని, పొట్టిని కసీర్ అని అంటారు. అవును నిజమే అని చెప్పడానికి సహ్ అని అంటారు లేదా సహీహ్ అని అంటారు. కరెక్ట్గా మాట్లాడడం, వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడడం, అలాంటి వాటిని సహ్ లేదా సహీహ్ అని అంటారు. సహ్ అంటే అది నిజమే అని అర్థం. ఇంతకల్లం సహ్ అంటే నువ్వు నిజమే మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు అని అర్థం. ఇది కరెక్ట్ అని చెప్పడానికి హాద సహీహ్ అంటే ఇది కరెక్ట్ అని అర్థం వస్తుంది. తెలివైన లేదా చురుకైన వాళ్ళని అరబిక్లో షాతర్ లేదా ఫతీన్ అని అంటారు. షాతర్ లేదా ఫతీన్ అంటే తెలివైన, చురుకైన అని అర్థం. అదే ఆడవారికైతే షాత్రా అని అంటారు. షాత్రా అని అమ్మాయిలని, షాతర్ అని అబ్బాయిలని అంటారు. తెలివి కలవాడు, చాలా ఇంటెలిజెంట్ అని చెప్పడానికి. మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, నాలెడ్జ్ లేనివాడు, స్టూపిడ్, ఇలాంటి వాటన్నిటికీ కూడా గబీ లేదా గబియా అని అంటారు. గబియా అని అంటారు. గబా అని కూడా అంటారు. యా గబా అంటే ఓ ఇడియట్, ఓ స్టూపిడ్ అనే అర్థంలో వాళ్ళకి ఒక ఊత పదంలాగా అంటూ ఉంటారు. తెలివైన వాళ్ళని షాతర్ అని, తెలివి తక్కువ వాడిని గబా లేదా గబియా అని అంటారు అరబిక్లో. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన పదాలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాము. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో అలాంటి వాళ్ళు, మీకు వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చే మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్ గురించి వాళ్ళకి చెప్పండి. ముందుగా ఇస్మి అంటే నా పేరు, ఉమ్రీ అంటే నా వయస్సు అని అర్థం. కమ్ ఉమ్రక్ అని మగవారికి, కమ్ ఉమ్రిచ్ అని ఆడవారికి అడుగుతారు. నీ వయస్సు ఎంత అని అడగడానికి. షును ఇస్మక్ అని మగవారికి, షును ఇస్మిచ్ అని ఆడవారికి అడుగుతారు. నీ పేరేమిటి అని అడగడానికి. ఇస్మి అహ్మద్ అంటే నా పేరు అహ్మద్ అని. ఇస్మి అరుణ అంటే నా పేరు అరుణ అని. మీ పేరు ఏదైతే అది చెప్పాలి. ఇస్మి అంటే నా పేరు, అంతేగాని అన ఇస్మా అని ఎప్పుడు కూడా అనకండి. ఇస్మి అరుణ, ఇస్మి కోమల, ఇస్మి ఆలి, ఇలాగా మీ పేరు ఏదైతే అది చెప్పండి. ఉమ్రీ తలాతీన్ అంటే నా వయసు 30 సంవత్సరాలు అని. ఉమ్రీ అష్రీన్ అంటే నా వయసు 20 సంవత్సరాలు అని. ఉమ్రీ కంసవ తలాతీన్ అంటే నా వయసు 35 సంవత్సరాలు అని. ఉమ్రీ తమాన్యవ అర్బయీన్ అంటే నా వయసు 48 సంవత్సరాలు అని. మీ వయసు ఎంత నెంబర్ అయితే అక్కడ అరబీలో చెప్తే వాళ్ళకి సరిపోతుంది. ఉమ్రీ అంటే నా వయసు అని అర్థం. ఆయిలా అంటే కుటుంబం అని అర్థం. ఆయిలా సఘీరా అంటే చిన్న కుటుంబం అని వస్తుంది. ఆయిలా కబీరా అంటే పెద్ద కుటుంబం అని అర్థం. కమ్ యాహాల్ ఇందక్ అంటే నీకు ఎంతమంది పిల్లలు అని అర్థం వస్తుంది. కొన్నిసార్లు ఔలాద్ అంటారు, కొన్నిసార్లు అత్ఫాల్ అంటారు, కొన్నిసార్లు ఇయ్యాలని కూడా అంటారు. కమ్ యాహాల్ ఇందక్, కమ్ ఔలాద్ ఇందక్ అంటే నీకు ఎంతమంది పిల్లలు అని అర్థం వస్తుంది. అలాగే ఆడవారికైతే ఎందిచ్ అని అంటారు. అలాగే తెలివైన వాడు, క్లెవర్ అని చెప్పడానికి షాతర్ లేదా ఫతీన్ అని అంటారు. గబియా అంటే స్టూపిడ్, ఇడియట్, మూర్ఖుడు, తెలివి లేనివాడు అని అర్థం. సహ్ లేదా సహీహ్ అంటే అవును నిజమే, కరెక్ట్ అని వస్తుంది. హాద సహీహ్ అంటే అది నిజమే, అది కరెక్ట్ అని చెప్పడానికి ఇలా చెప్తారు. తవీల్ అంటే పొడవైన, కసీర్ అంటే పొట్టిది, అనాని అంటే స్వార్థపరుడు,
సెల్ఫిష్ అని అర్థం. ముసాదా అంటే హెల్ప్, సహాయంని ముసాదా అని అంటారు. అలాగే అందంగా లేని వాళ్ళని, అగ్లీగా ఉండే వాళ్ళని షీన్ అని మగవారిని, షీనా అని ఆడవారిని అంటారు అరబిక్‌లో. అందంగా ఉండేవారిని, బ్యూటిఫుల్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండేవాళ్ళని జమీల్ అని మగవారికి, జమీలా అని ఆడవారికైతే అంటారు. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా గల్ఫ్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే తప్పకుండా వాళ్ళకి మన వీడియోస్‌ని షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.